లైవ్ షోకి తిరిగి స్వాగతం. విభజనతో బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలను రెచ్చగొడుతోందన్న తెలుగుదేశం అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 88% మంది అవునని, 12% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిశ్రమ శ్రీ చెంగల్రాయుడు గారు శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షులు కూడా, శ్రీ విశ్వరూప్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, శ్రీ డాక్టర్ మందా జగన్నాథం గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ప్రత్యేక హోదా అంశం కొత్త మలుపు తిరిగినట్లుగా కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగా గట్టిగా బీజేపీ మంత్రులని, కేంద్ర మంత్రుల్ని, ప్రత్యేకించి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులతో మాట్లాడుతూ ఇక ఇట్లయితే కష్టం అని చాలా గట్టిగా వ్యాఖ్యానించారని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. నిజంగానే చంద్రబాబు గారు కఠిన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారా? మరి కొద్ది రోజుల క్రితమే మోడీ గారితో మనం మరీ తగాదా పెట్టుకోకూడదు, అది రాష్ట్రానికి ఇబ్బంది అవుతుందా అని వ్యాఖ్యానించినట్లుగా లీకులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ వైఖరి మారిందా, లేక ఆ శాంతి భద్రతల సమస్య కూడా వస్తుందని ముఖ్యమంత్రి గారే అంటున్నటువంటి నేపథ్యం మీద ముందుగా అదే సమయంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం, మొత్తం మీద కాంగ్రెస్ టీడీపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పుపడుతుంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇలా మూడు పార్టీలు మూడు స్తంభాల ఆటలాగా, 4 స్తంభాల ఆటలాగా బీజేపీని కూడా కలుపుకుని ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఆధిపత్య పోరు సాగుతోందా? ముందుగా చెంగల్రాయుడు గారు. కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం గడువు ఇచ్చింది. అధికార పార్టీకి అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి సంవత్సరం లోపల అవుతుంది అనుకున్నాం. కానీ 9వ నెల నుంచే 1,000,000 సంతకాల ఉద్యమం. 1,000,000 సంతకాలు అయ్యా, విభజన చట్టాన్ని అమలు చేయండి, హౌస్లో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయండి, క్యాబినెట్ డెసిషన్కి మీరు కట్టుబడి ఉండండి, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు, మీ ఎలక్షన్ మేనిఫెస్టోని మీరు అమలు చేయండి, మీరు సంవత్సరం భారతీయ జనతా పార్టీ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ మేనిఫెస్టోను అన్ని చోట్ల అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా తగలపెట్టడం జరిగింది, మీరు అమలు చేయలేదని చెప్పేసి. తర్వాత ఈ మధ్య రాహుల్ గాంధీ గారు అనంతపురం వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పారు, అన్ని ఛానల్స్, మీ ఛానల్ కూడా బాగా ప్రచారం చేసింది, అధికార పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకో మెతక దూరంలో ఆంధ్రుల హక్కును కాపాడుకునేదానికి, పోలవరాన్ని తెచ్చుకునేదానికి, రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినటువంటి అంశాలను అమలు చేసుకునేదానికి వాళ్ళు ఉత్సాహం చూపించలేకపోతున్నారు. వాళ్ళు చూపించకపోయినా మనం చేయాల్సిన పని మనం చేయాల్సి వస్తున్నది కాబట్టి మనం దాన్ని వేదికగా తీసుకొని పనిచేస్తామని చెప్పారు. అది ఇప్పుడు చంద్రబాబు గారు చాలా గట్టిగా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి, దాని మీద ఎక్కువగా స్పందించారు. చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో మునుకోటి సూసైడు అందరికీ కళ్ళు తెరిచింది, అన్ని రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచాయి. ఏమని ఆయన నినాదం ఏంటంటే, తెలుగోళ్లకు, విడిపోయినటువంటి తెలుగోళ్ళకు అన్యాయం జరుగుతున్నది, ఇప్పటికైనా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కన్ను తెరిచి దీనికి న్యాయం చేయండి అని చెప్పేసి పెట్టారు. ఆ రోజుని కొంచెం ఊపందుకునింది. ఒక పక్క ఇదంటూనే నిన్న ఉద్యమం బంద్ ప్రకటించమని కార్యకర్తలందరినీ లాఠీలతో కొట్టించి జైల్లో పెట్టించారు గవర్నమెంట్. టీడీపీ ఎంపీలు అరుణ్ జైట్లీ గారిని కలవటం, ఆయన ప్యాకేజీ ఇవ్వగలుగుతాం కానీ ఇది లేదని చెప్పటం. అరుణ్ జైట్లీ కాదు, హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వచ్చింది ఇంతకుముందు. ఏమంటున్నారంటే, ఇప్పుడు చూడండి, మేము చేయలేము అన్నటువంటి పద్ధతి వేరు, మేము ప్యాకేజ్ అంటారు. యాక్ట్ వచ్చేసి ఒక ప్రొటెక్షను, సపరేటు హోదా అనేదానికి ఒక యాక్ట్ రూపంలో వస్తే ప్రొటెక్షన్ ఉంటుంది. ప్యాకేజ్ అనేది చంద్రబాబు నాయుడు మెతక దూరంగా ఉంటే 10 రూపాయలు ఇస్తారు, చంద్రబాబు నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడితే ఆ 10 రూపాయలు తగ్గిస్తారు. ఓకే, తగ్గిస్తారా? అదే మీరు రివర్స్లో చెప్పారా? ఓకే, అంటే బీజేపీ వాళ్ళు అంత భయపెడతారా?
బీజేపీని ఇప్పుడు ఈయన భయపిస్తున్నాడు కదా. ఈయన భయపెడుతున్నాడా? ఓకే, ఇప్పుడు ఎవరు భయపిస్తున్నారో తెలిసిపోతున్నది కదా. ఓకే, కాదు ఇవాళ గట్టిగా మాట్లాడినట్లుగా వచ్చింది కదా, మీరు దాన్ని పరిగణలో తీసుకోరా? గట్టిగా ఎక్కడ మాట్లాడినాడు? ఊరితో మాట్లాడినాడు. అంటే పేపర్లో అయితే వచ్చింది, పేపర్లో పార్టీ వర్గాలు చెప్పారు. ఆ పేపర్ ఏం రాసిందంటే ఆర్థిక సంఘం ఒక నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఏపీ ఈజ్ హ్యాపీ అని చెప్పింది. ఏపీ ఇది హ్యాపీ అందా? రెండో రోజు ఏమని చెప్పింది? ఏపీ ఈజ్ ఇన్ బీపీ అనింది. ఓకే, హ్యాపీ బీపీ. ఓకే, ఇట హ్యాపీలు బీపీలు ఇంకా నుంచి వచ్చేసింది అది. ఈయన ఇంతవరకు ఢిల్లీకి వెళ్ళలేదు, ఢిల్లీలో కలుస్తాను. పేపర్లో మటుకు ఆ ఒక్క పేపర్లో చదువుతున్నాం. లేదు, అన్నిట్లో 3-4 పేపర్లో వచ్చింది. మేము ఇది ఇలాగైతే కష్టం అనేది. భారతీయ జనతా పార్టీని ఖతం చేసే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడిని అణచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బాగుపడాలని ఇద్దరు చేయటం లే. నన్ను రెక్కలెడగొట్టి నన్ను ముందుకు పొమ్మంటే నేను ఒక్క మాట చాలు. ఆయన ఒక్క మాటతో అందరూ 13 జిల్లాల్లో మంత్రులు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని నాశనం చేస్తానని చెప్పారు. 13 జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈడు ఒక్క మాట ఈయన నిందానివల్ల. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్ర ప్రజానికి చూడండి సార్, నువ్వు ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలనే సంకల్పం, దృఢ సంకల్పం నీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో యునానిమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయండి అని మేము అడుగుతున్నాం. రేపు మొన్న అడిగినాం, అయ్యా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి, మేము మీ వెంట వస్తాం అని అంటే మిమ్మల్ని చూస్తే ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అనేసాడు. హౌస్ లో చెప్పి రికార్డెడ్, మీతో అన్నారా? రికార్డెడ్ గా చూస్తే ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అన్నారా? మీరంతా వస్తే ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అనేసాడు. అఖిలపక్షాన్ని తీసుకెళ్ళమంటే సో వాళ్ళకు అపనమ్మకం. మేము పోతేనే జరుగుతుంది, వీళ్ళు పోరు, వాళ్ళు చేయరు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారంటే గట్టిగా ఉండగలుగుతారా అని చెప్పినట్లు ఉండలేరా అనేది నా ప్రశ్న. ఇప్పుడు పొలిటికల్ స్టాండ్ అండి అది. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా లబ్ధి పొందే నిర్ణయంలోనే ఉంటాడు. రాష్ట్రం ఏ గతన్నా పోని, రాష్ట్రం ఏమైనా పోని, ఆ యాంగిల్ ఆలోచన చేస్తే ఆయన పోరాడతాడని నేను అనుకోను. ఎప్పుడు కూడా ఆయన పోరాడిన పందా ఎక్కడా లేదు. పోరాడు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులు సాధించుకునేదానికి మేము ఆయనతో వస్తామని ఆయన వద్దంటున్నాడు. లేదా మా అమ్మిడితే రాయ అని కూడా మేము పిలుస్తున్నాం. మా అమ్మిడితే రానంటే మీకేముందని మీ వెనకాల వస్తాడు, మీరు వెళ్ళాలి కానీ ఆయన వెనకాల ఆయన వస్తామని ఆయన మేము ఇప్పుడు చేస్తాం కాదు. మీకేదో పెద్ద అక్కడ ఏదో ఉన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో అంత ఇంత వాయిస్ వినిపిస్తా ఉండేది మేమే కదా సార్. మీరు వినిపిస్తున్నారా? టీడీపీ ఎంపీ కదా. నిన్న జేడీ శీలం గారు కూడా ఢిల్లీలో ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి తప్పనిసరిగా దాన్ని పట్టండి అంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు అక్కడ. అంటే లోపల కాదు బయట ఎన్ని నగ్న సత్యాలు. ఈ హోదా లేనిదే ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకు పోయేది చాలా కష్టం. తప్పనిసరిగా హోదా కోసం మా వంతు కృషి మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట అంటారు, అది మేకపోతు గాంభీర్యమే కానీ లోపల ఏమీ ఉండదు. జీవన్ గారు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు. జీవన్ గారు నమస్కారం, మాట్లాడండి. జీవన్ గారు చెప్పండి, చంద్రబాబు గారు చాలా గట్టిగా ఉండే అవకాశం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అసలు గట్టిగా ఉండరండి. ఆయన ఉంటారని పేపర్లో వస్తే, ఆయన చెప్పినట్టుగా వస్తే అది పేపర్లకే పరిమితం అవుతుంది. ఆయన పరిపాలన మొత్తం కూడా ఫస్ట్ నుంచి కూడా వాస్తవ రూపంలోకి అయితే అసలు ఏది కూడా రావడం లేదు. తర్వాత ఈ చెంగల్రాయుడు గారు మాట్లాడుతున్నారు, నేను రఘువీరారెడ్డి గారు మాట్లాడారు. ఇది అసలు ఈ వైసీపీను టీడీపీనే ఆంధ్ర ప్రజలు ఉసిరి తీశారని. అది ఎంత మాత్రం కరెక్ట్ అండి? చెంగల్రాయుడు గారు విభజన చేసింది మీరు, విధి విధానాలు ప్రకటించింది మీరు, ఓన్లీ అక్కడ పార్టీ ప్రకటాలు. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా ఎందుకండి? విభజన చేసింది మీరే కదా. వద్దని మొత్తుకున్నారు, ప్రజలందరూ మొత్తుకున్నారు, విభజన చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేయాలి. అందరూ కలిసి ఫైట్ చేయండి. వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటా పార్టీ ప్రాబల్యం కోసం తప్ప అది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు అక్కర్లేదా? మిగతా వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే టీడీపీ కూడా దోషి అండి దీనిలో. ఖచ్చితంగా టీడీపీ దోషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంత మాత్రం కాదు, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పలేం కదా. ఒకసారి క్లారిఫికేషన్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయేదానికి కాకినాడలో కూర్చొని భారతీయ జనతా పార్టీ రెజల్యూషన్ ఇచ్చింది, తీర్మానం ఇచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి,
తెలుగుదేశం 4 సార్లు లెటర్లు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ లెటర్ ఇచ్చింది. నిన్న బంద్ను ప్రకటించినటువంటి సిపిఐ, ప్రత్యేక హోదా కోసం బంద్ను ప్రకటించిన సిపిఐ వచ్చేసి విభజన లేఖ ఇచ్చింది. కేంద్ర కమిటీ ద్వారా విభజన లేఖ ఇప్పించింది. ఈరోజు ధర్నాలో పాల్గొంది. పార్టీ యునానిమస్, ఆల్ పార్టీస్ ఎక్సెప్ట్ సిపిఎం, అన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని పార్టీలు విడగొట్టమన్నాయి. కానీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు మటుకు మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వాళ్ళు మాకు సమైక్యంగా ఉండాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విడిపోవాలన్నారు. తెలుగుదేశం వాళ్ళు పోటీలు బట్టి రామన్నట్టు. రైట్, విష్ణుప్ గారు ఏం చెప్పండి, ఎవరి కోసం చంద్రబాబు గారు చాలా గట్టిగా ఉంటానంటున్నారు, ఉంటారా? ముందుగా మా సోదరుడు చెంగల్రాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మెతకబైతే వైఖరితో వెళ్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయంలో కానీ తన ప్రయత్నం తను చేసింది, తన వంతు ప్రయత్నం తన స్థాయిలో తను చేసింది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండడం కోసం మా నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం కానీ, లేకపోతే అనేక విధాలుగా తనకున్న స్థాయిలో తను పోరాటం చేసింది. ఇంకంటారా, అప్పుడు కేవలం ఆర్టికల్ 3 మీ చేతులు ఉండగా మా అభిప్రాయం ఎందుకు తీసుకున్నారు? కేంద్రం చేయాలన్నా ఏం చేయాలన్నా మీ దగ్గర ఉందా, మా దగ్గర ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరని అన్న మాట తప్ప ఆర్టికల్ 3 ద్వారా మీరు విభజించిన అన్న మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేదు. విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చెంగల్రాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను రాజీనామా చేశాను. నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేశాను. రాజీనామా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళదు. ముఖ్యమంత్రి గారు తొలి పేజీలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఇచ్చాను. ఇది నా అయ్యే పని కాదు, మన చిత్తశుద్ధి చేయాలని చూద్దాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళి 7 నెలల ముందే నేను మంత్రి పదవి రాజీనామా చేశాను. మిగిలిన వాళ్ళంతా కూడా దివాకర్ రెడ్డి గారు ఆ రోజు గట్టిగా మాట్లాడి ఆ రోజు ఆయన రాజీనామా చేస్తే, ఫస్ట్ సారి విభజన చేసినప్పుడు దివాకర్ రెడ్డి గారు ఫస్ట్ సారి రాజీనామా చేశారు. సెకండ్ సారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా చేసుంటే బాగుండేది. ఆయన చేయకుండా కేవలం ఏంటంటే ఆయన రఘువీరారెడ్డికి ఆయనకి అక్కడ ఉన్నటువంటి అనంతపురంలో ఉన్నటువంటి విభేదాలని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు తప్ప ఆయన విమర్శలన్నీ కూడా కేవలం రఘువీరారెడ్డి గారికి పరిమితం. అంతకుమించి ఆయన కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా అన్నారని నేను అనుకోను. కానీ ఏదేమైనప్పుడు కూడా నిన్న 10వ తారీఖున ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేలాది మంది ఈవేళ ఢిల్లీలో ధర్నా చేయడం, చివరిగా పార్లమెంట్కి మార్చి వెళ్తున్న సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం, 2-3 కార్యకర్తలు కూడా తలపగిలే చాలా భారీ స్థాయిలో అక్కడ మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా నిరసన తెలియజేయడం జరిగింది. అక్కడ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కానీ, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కానీ తీవ్రంగా ఎండకట్టడం జరిగింది. ఈవేళ ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు జైట్లీ గారు కానీ, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు అంటే మోడీ గారి గురించి తప్ప మిగతా అన్ని మాట్లాడారనేది మీ మీద ఒక విమర్శ. చంద్రబాబు గారి మీద చేసినంత ఘాటుగా మోడీ గారి మీద ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. అక్కడ ఢిల్లీలో చేయన కారణం ప్రధానమంత్రి గారికి తమ నిరసన తెలియపరచడమే. ఇక్కడ మోడీ గారు ఒకటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకటి కాదు, మా రాష్ట్రానికి మా హక్కు సాధించుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చంద్రబాబు గారు గట్టిగా ఉంటా అన్నారు. 28వ తారీఖున దీనికి నిరసనగా మేము రాష్ట్ర బంద్ కూడా పిలిపివ్వడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట అంటారా, చంద్రబాబు నాయుడు గారు మాటలు వేరు, చేతలు వేరు. పైన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంలో ఏ విధమైనటువంటి స్థిరంగా ఉండే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆడియో టేప్లో క్లియర్గా దొరికిపోరు. ఈరోజు మోడీ గారు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర హోంశాఖ గారు తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజీనామా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వాళ్ళకేం సంబంధం? కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేసుకి వాళ్ళకేం సంబంధం అండి? అవునండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా మధ్యవర్తిత్వం చేస్తున్నారా టీఆర్ఎస్ కి టీడీపీకి? టీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని స్లో చేస్తుందన్న భావన ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎట్లా ఏమిటి బీజేపీకి ఇంట్రెస్ట్ ఏమిటి దీంట్లో? అంటే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కో పార్టీ కదండి, వాళ్ళిద్దరూ మిత్రపక్షం కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ అంతర్భాగం కాబట్టి, అదే విధంగా వెంకయ్యనాయుడు గారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోయించి దీన్ని ఆఫ్ చేశారన్నది ఒక భావన. వెంకయ్యనాయుడు గారికి కూడా సంబంధం ఉందా? వెంకయ్యనాయుడు గారు అంతే కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తో వెంకయ్యనాయుడు గారు దీన్ని ఆపాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భావన. ఎందుకంటే ఈ కేసు కూడా దర్యాప్తు చాలా వేగవంతం జరిగింది. రేపే అరెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నారు, ఈవేళ నోటీస్ ఇస్తున్నారు, రేపు ఇస్తున్నారని చెప్పేసి ఈవేళ నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈవేళ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగిందని మేము అనుకోవట్లేదు, ప్రజలు ప్రత్యేక హోదా నుంచి దీనికి లింక్ పెడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేరు. ఈవేళ బీజేపీ తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది. అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఈవేళ వాళ్ళ ప్రతినిధులను కేంద్రంలో కొనసాగిస్తూ కేంద్రంలో అంతర్భాగమై కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళు చేస్తారని, అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము రాజీనామా చేస్తున్నాం, మేము ఉపసంహరిస్తున్నాం, బీజేపీ మాకు సంబంధం లేదు అని చెప్పండి. గతంలో ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మా కృష్ణ చిత్తశుద్ధి నేను గవర్నర్ రాజీనామా చేస్తాను. అదే చిత్తశుద్ధి మీరు ప్రదర్శించండి. చెప్పిన దానికి ఒక చిన్న కౌంటర్ అండి. 24 జూలై నాడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అనంతపురంలో. 27 జూలై నాడు అదే అనంతపురం నుంచి మేము ఢిల్లీలో చేస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరు రియాక్ట్ అయ్యారు అనేది మీరు చెప్పండి సార్. రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. రాజకీయంగా ఇంకా వేరే పెద్ద నాయకుల గురించి నేను మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ఒక రాజకీయ చరిత్ర, ఆయన పోరాట పట్టమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కానీ రాహుల్ గాంధీ గారు కేవలం 10 కిలోమీటర్ పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ ఈవేళ దీక్షలు చేసినా లేకపోతే నిరాహార దీక్షలు చేసినా లేకపోతే ఇంద్రసేన రెడ్డి గారు మాట్లాడడానికి ముందు వీరాంజనేయులు గారు నూజివేడ్ నుంచి లైన్ లో ఉన్నారు. ఇంద్రసేన రెడ్డి గారు నమస్కారం. సరే క్షమించండి, వీరాంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. అన్ని పార్టీని ఒకే తాటి పైన ప్రత్యేక హోదా రాకేం చేస్తుందండి? అంతేనా? ఓకే, అన్ని పార్టీలు ఒకే తాటి పైన నడవాలి సార్. నడిచే పరిస్థితి ఉందా మరి? ఇప్పుడు నాయకుల్లో ఉండాలి కదా సార్ అది. ఓకే, అవును, నడిచే పరిస్థితి ఉందా లేదా అది పాయింట్. అది ఆ నాయకులు అభిప్రాయాలు పూటకి ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నామండి. జ్వరంలాగే జ్వరం మారిపోతుందా? ఓకే, విష్ణు భరత్ గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. విష్ణు భరత్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ నిరసనల వల్ల ఈ ఆందోళన వల్ల నాకు తెలిసి అయితే పెద్దగా ఉపయోగం ఉండదు అనుకుంటున్నాను. జనాలు కూడా దీన్ని ఆల్రెడీ గ్రహించారు చాలా వరకు. కానీ ఈ రాజకీయ నాయకులు చేసే ఈ మీటింగులు, ఈ హడావిడి వల్ల ఎవరో ఒకళ్ళిద్దరు దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఉదాహరణకు మనం మునికోటి గారు ఇట్లా చనిపోవడం అది చాలా బాధాకరమైన విషయం. వీటి వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఒక సైడ్ పీపుల్ అంతా రాజకీయ పార్టీలు కానీ అందరూ కానీ వ్యతిరేకించారు. అయినా ఏం ఉపయోగం లేకుండా తలుపులు వేసేసి వాళ్ళు ఇష్టం చేసేసారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎవరు దానికి ప్రత్యేక హోదాకి ఎవరు ఆపోజిట్ చెప్పట్లా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు ఇక్కడ ప్రజలు కానీ వేరే రాష్ట్రాల గవర్నమెంట్ ప్రజలు కానీ ఎవరు వ్యతిరేకించడం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు వన్ సైడ్ కట్టేనట్టు. రమేష్ గారు మరొకరు వైజాగ్ నుంచి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. ఎవరి పాత్ర ఏమిటి ఇప్పుడు? చంద్రబాబు గారు గట్టిగా ఉండబోతున్నారా లేదా, ఉంటారా లేదా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పాత్ర గట్టిగా మాట్లాడితే కంపల్సరీగా వస్తుందండి. వస్తుందా? వెరీ గుడ్. కాకపోతే ఆయన కేంద్రంలో మాత్రం గట్టిగా మాట్లాడలేకపోతున్నారా? చంద్రబాబు రెడ్డి గారు నిజంగానే చంద్రబాబు గారు గట్టిగా మాట్లాడలేకపోతున్నారా? ఓటుకు నోటు కేసులో మీరు తలుచుకుంటే ఇది అయిపోద్దని ఆయన అంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు? మొట్టమొదట మిత్రుడు విశ్వరూప్ గారు మాట్లాడినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆపారు, ఇంకోటి ఆపారని చెప్పి పొలిటికల్ దాని కొరకు పొలిటికల్ మైలేజు లేదా ఏదో న్యూస్లో రావాలనేటువంటి దీని కొరకు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం విరమించుకుంటే మంచిది. ప్రజలు లాంగ్ రేంజ్లో ఏ లీడర్ ఏం చెప్తున్నాడు అనేటువంటి దాన్ని చూస్తారు, అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ఉట్టినే ఈరోజు ఏదో మాట చెప్పేసినంత దీంతో సరైనటువంటి కాదని చెప్పి నేను చెప్తున్నాను. మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మిత్రుడు చెప్పేటప్పుడు మేనిఫెస్టోలో చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు అక్కడ నష్టం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో మేము చిత్తశుద్ధితో మాట్లాడాము, దానికి కట్టుబడి ఉన్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు
అనాలోచితంగా ఆలోచన చేయకుండా విభజన అనేటువంటిది చేశారు. ఆ రోజే ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళు కనీసం వారు నోరు కూడా ఇప్పలేదే. ఎంతసేపు మేము వద్దని చెప్పి కొట్లాడుతున్నాం, వద్దని చెప్పు. విభజన అనేటువంటిది జరిగిపోతుంది. దీంట్లో మనకు కావలసినటువంటివి ఏంటిది అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళు, ఇక్కడ వచ్చి చెప్పి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఆ రోజు ఈ రకంగా పెట్టండి, చట్టంలో పెట్టండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఇది చట్టంలో పెట్టాలి, పెడితేనే లాభం. ఇది 5 సంవత్సరాలు కాదు, కనీసం ఆయన నోటితోటి 5 సంవత్సరాలు ఇస్తాము అని అంటే 5 సంవత్సరాలు ఇవ్వటం కాదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మేము. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నోరిప్పలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కాబట్టి విభజన అనేటువంటిది సక్రమంగా జరగలేదు. జరిగేటప్పుడే ఇవన్నీ కూడా చట్టంలో చేర్పించాలని చెప్పి మాట్లాడిన. ఈరోజు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయడానికి 5 సంవత్సరాలు ఉంది, మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు 1 ఇయర్ మేము ఇచ్చినాం, 1 ఇయర్ గడువు ఇచ్చినాం, 1 ఇయర్ గడువు ఇచ్చినాం కాబట్టి 1 ఇయర్లో మీరు చేయలేదు, 9వ నెల నుండే మేము ప్రారంభం చేసినాం అనేటువంటిది ఏదైతుందో అక్కడ ఏం లేదు, మొత్తం పోయింది. కాబట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూను క్రియేట్ చేయడానికి రాహుల్ గాంధీ వస్తారు, సోనియా గాంధీ వస్తారు, వీళ్ళందరూ వస్తారు. ఎందుకు వస్తారని అంటే ఇక్కడ ఏం లేదు, మేము ఆల్ పార్టీ తీసుకుపోయినా మీకు ఉంటే కదా అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేడే తీసుకుపోవడానికి. అందుకనే మీరు గతంలో ఈ యొక్క చట్టం విభజన చట్టం తెచ్చేటప్పుడు విభజన అనేటువంటిది నిర్ణయం జరిగింది. విభజన జరిగినప్పుడు నష్టం లేకుండా ఏ రకంగా చూడాలనేటువంటి దాని విషయంలో ఇవి కావాలనేటువంటి విషయంలో పూర్తిగా ఆ రోజు నోరు మూసుకొని సోనియా గాంధీకి లేకపోతే వాళ్ళ నాయకులకు భయపడి నోరు తెరవకుండా ఈ రోజు వచ్చి మాట్లాడితే ఏం లాభం? అదే నాయకులు వచ్చి ఇవ్వాలి చెప్తే పార్లమెంట్ లో ఎవరు చెప్పారు 5 ఏళ్ళు ఇస్తానని? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయనే పార్టీ భారతీయ జనతా పార్టీ సార్. ఇంద్రసేనారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి హౌస్ లో అసూరెన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎన్సూయింగ్ కమింగ్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్. సో చట్టంలో ఎందుకు పెట్టలేదని నేను అంటున్నాను. చట్టంలో ఎందుకు పెట్టలేదు? చట్టంలో మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు? ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేటువంటిది కాదు. చట్టంలో పెట్టినట్లయితే హక్కు వస్తుంది. కాబట్టి మేము ఇంత జైట్లీ గారు ఈ రకంగా ఇంత డబ్బు ఇస్తున్నారు, డబ్బు కాదు మాకు కావాల్సింది హక్కు అని అన్నారు. ఆ హక్కు ఆ యొక్క చట్టంలో ఎందుకు మీరు పెట్టలేదని అంటున్నాను. మేము పెడతామండి. ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పాలండి, మీరు కాదు చెప్పేది. కాంగ్రెస్ పార్టీ చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టారు. చట్టంలో 48 అసూరెన్స్ 48 అంశాలు చట్టంలో పెట్టున్నారు. ఏ ఒక్క చట్టాన్ని మీరు తీసుకొచ్చారు? చట్టంలో పెట్టినట్టుగా లేదు. చట్టంలో పెట్టినటువంటి 50 కౌన్సిల్ నుంచి 50 చేసి అమెండ్ చేసుకొచ్చి రాజ్యాంగ సవరణ తెచ్చి 50 తెచ్చి పెట్టారు. ఎమ్మెల్సీ 58 వచ్చింది. మేము కూడా 58 కావాలని అడిగినటువంటి సవరణ తెచ్చినటువంటి చెంగల్రాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, సీనియర్ అయినాడు. ఈ రోజు ఆయన చట్టంలో తప్పు ఉన్నటువంటిది సరి చేస్తే చట్టంలో 50 ఎట్లుంటాయి? డివిజన్ అయినప్పుడు 90ని డివిజన్ చేసినప్పుడు ప్రాపర్గా డివిజన్ చేయాలి కదా. ఆ డివిజన్ చేసేటప్పుడు అక్కడ 50 ఉండటం కరెక్ట్ కాదు అనేటువంటి తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు కదా. కాబట్టి చట్టం తప్పు చేసినటువంటి మేము సరి చేసినాం. నేను అనేది చేస్తామని శ్రీనివాస్ గారు ముందు కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి, మీరు కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పమనండి. నేను అనేది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ విషయం ఎందుకు చెప్పలేదో చెప్పమనండి. మీరు ఇంత ముందు చట్టంలో చెప్తేనే హక్కు అని అన్నారు. ఆ చట్టంలో మీరు ఎందుకు పెట్టలేదు? కేబినెట్ మీటింగ్ పాస్ అయింది. కేబినెట్ పాస్ అయింది. కేబినెట్ లో పాస్ అయిన తర్వాత పార్లమెంట్ కు వచ్చింది. అమెండ్మెంట్ వచ్చేటప్పుడు 5 సంవత్సరాలు మనం ఇవ్వాలని మన్మోహన్ సింగ్ గారు చెప్పినప్పుడు లోక్సభలో ఉన్నప్పుడు అసలు ఇష్యూ రాలా, రాజ్యసభలో వచ్చింది. అప్పుడు వెంకయ్యనాయుడు గారు అడిగారు 10 సంవత్సరాలు ఆయన అడిగారు. మనం ఇండోర్ లో ఏం మాట్లాడుకున్నాం వెంకయ్యజీ అని అన్నాడు. మనం లోపల మాట్లాడుకుంది 5 సంవత్సరాలే కదా.
మీరు 10 సంవత్సరాలు అంటున్నారు. నో, ఐఎమ్ డిమాండింగ్ ఫర్ 10 years అన్నారు. సార్ మీరంతా పార్లమెంట్ ప్రొసీడింగ్ నేను అదే అంటున్నాను. మీరు అసలు ఎందుకు అంటున్నాను, ఈ రోజు మాట్లాడేటువంటి వాళ్ళు లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు, అసలు చట్టం తయారు చేసేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు, నేను అనేది అందుకని అదే కదా మేము చెప్పేది. మేము అపోజ్ చేయకుండా ఇక్కడనే కదా మీరు మొత్తుకున్నారు, యూటర్న్ తీసుకున్నారని చెప్పి మాట్లాడినారు. ఇవన్నీ కూడా మాట్లాడాలి, ఇవన్నీ కూడా పెట్టాలని అంటే బీజేపీ యూటర్న్ తీసుకున్నారని మీ ఛానల్సే మొత్తుకున్నాయి. అదే బీజేపీ ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు, కానీ కాకినాడ నుంచి స్ట్రైట్ లైన్ లోనే ఉన్నాం, కానీ యూటర్న్ తీసుకున్నా మీరు ప్రచారం చేసినారు. రైట్, ఓకే. అమెరికా నుంచి దినేష్ గారు లైన్ ఉన్నారు. దినేష్ గారు నమస్కారం, మాట్లాడండి. దినేష్ గారు నమస్కారం. ప్లీజ్ మాట్లాడండి సార్. మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ గా ఉండి సాధించుకునే పరిస్థితి ఉందా అంటే ఏమో ఇనిషియల్ గా అయితే ఉండేదేమో అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనే అక్కడేదో కొన్ని స్కామ్స్ లో ఇన్వాల్వ్ అయినారు అని పేపర్లో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆయన గట్టిగా ఉండే పరిస్థితి అయితే మాకు కనిపించట్లేదండి. ఒక విషయం, మన తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనిపిస్తుందండి ఇప్పుడుండే పరిస్థితులు చూస్తా అంటే. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్య నాయకుడు 1,00,000 కోట్ల స్కామ్ అని ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వీళ్ళేమో ఇప్పుడు ఓట్ ఫర్ నోట్ స్కామ్ లో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ఇవ్వలేదంటారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చట్టంలో చేయలేదంటారు. ఇప్పుడు ఈ రోజు పేపర్ లో చూసానండి, సూర్య పేపర్ లో శివాజీ అనే నటుడు తను చెప్తున్నాడు, మన కనీసం ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే మా రాష్ట్రాన్ని వెలివేయండి ప్రత్యేక దేశంగా అని. ఇంకా యువతలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందండి. ఊరికే ఇది గ్యాలరీ కోసం మాట్లాడే మాటలు కానీ అవన్నీ అయ్యాయి కదా పెట్టి తప్పు. అట్లా మాట్లాడడం కూడా తప్పు. అది ఏదో రెచ్చగొట్టి ఏదో ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళని తాపత్రయం కూడా ఇట్లాంటి కొన్ని మాట్లాడుతుంటారు. అవన్నీ సీరియస్ తీసుకోక్కర్లేదు. జగన్నాథ్ గారు చెప్పండి, ఈ ఓటుకు నోటు కేసు కానీ చంద్రబాబు గారు గట్టిగా ఉండలేరు అంటానికి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందని విశ్వరూప్ గారు వాళ్ళు అంటున్నారు. మీరే ఉంటారు అంటే దీంట్లో మీ పాత్ర కూడా, అంటే మీ టీఆర్ఎస్ కూడా మందగించింది ఈ విషయంలో వారు వ్యాఖ్యానిస్తారు. స్పష్టంగా ఏమిటంటే మన పార్లమెంట్లో మంత్రి గారు చెప్పడం జరిగింది, ఇక నుంచి మేము ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ హోదా ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి నెంబర్ 1. నెంబర్ 2 కూడా చెప్పారు అరుణ్ జైట్లీ. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు ప్రధాన ఆపోజిషన్ వాళ్ళకు తెలుసు ఏమి ఈ క్రైటీరియాలో ఫిట్ ఇన్ కాదని చెప్పేసి. తెలిసే పెట్టారా? ఎందుకు తెలియదు, బీజేపీ వారికి కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ చట్టంలో పెడితేనంటే ఇబ్బందులు వస్తాయి, వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఈవెన్ డిమాండ్ అవుతుంది అని చెప్పేసి బిల్లు పాస్ కావడం అన్ని కష్టాలు అవుతాయి అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 10-11 స్టేట్లు రెడీగా ఉన్నాయండి. ఈరోజు మమత వెళ్తున్నారు, ఆమె మొదటి నుంచి ఆవిడ అడుగుతాను నాకు స్పెషల్ స్టేటస్ బీహార్ అడుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వీటన్నిటికంటే బిల్లులో స్పష్టంగా పెట్టేటప్పుడు కూడా కాంగ్రెస్ పెట్టారు, ఈ ఫిజికల్ డెఫిసిట్ని డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ ఏరియాలో ఇస్తామని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు. 10 స్టేట్లు చాలా 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఏమి ఆనాడు వెంకయ్యనాయుడు గారు అడిగిన దానికి ప్రధానమంత్రి గారు ఆన్సర్ ఇచ్చారని అంటాం. సాధారణంగా సభలో చర్చ జరిగేటప్పుడు లేదా కొన్ని వాటిని సూచనలు చేసినప్పుడు ప్రభుత్వం ఆన్సర్ చేస్తూ వీటిని పరిశీలిస్తాం, చూస్తాం, ఫిజిబిలిటీని చూస్తాం అని అంటారు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఏమన్నారు, ఇది క్రైటీరియాలో ఫిట్ కాదు ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ ఇవ్వడానికి స్పష్టంగా ప్లానింగ్ కమిషన్ చెప్పారు. దానికి నాడు బీజేపీ ప్రభుత్వం మీకు స్పెషల్ స్టేటస్ ఎందుకే, అంతకంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాం కదా అని చెప్తా ఉన్నారు కదా. ఓకే, ట్రబుల్ ఇన్వైట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. అటువంటిప్పుడు మేము కూడా తెలంగాణలో ఇప్పుడు మేము కూడా అడుగుతాం, మాకు కూడా 2 రాష్ట్రాలకు ఈక్వల్గా ఆల్మోస్ట్ ఆల్సి పెట్టారు అట్లా. కొద్దిగా ఆంధ్ర ఇప్పుడు హైకోర్టు, సెక్రటరియట్ వీటన్నిటి గురించి ఎవరైనా ఒప్పుకుంటారు. వాటిని ఏంటంటే కొత్తగా కావాలి కాబట్టి ఫండ్స్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాన్ని ఒప్పుకుంటారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రోల్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, కన్ఫ్రంటేషన్లో పోయి అభివృద్ధి నిరోధం కన్నా లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉంటే ఇప్పుడు మనం డెవలప్ చేసుకుందాం. ఒకటి స్పష్టంగా ఆయన ఏం చేశాడు, నిన్న మీరు ఇదేనా చేసేది బాధపడితే ప్రజలు కూడా గట్టిగా ఉంటారన్నారని చెప్పి గట్టిగా ఉంటారంటే ఉండి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళక బీజేపీకి ఈనాడు అత్యంత అవసరమైన పరిస్థితి అంతా లేరు. తెలుగుదేశం మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటి ఈయన క్లెవర్గా ఏం చేస్తారంటే ప్రెజర్ పెంచి ప్రజల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పాడు. ఆయన స్పెషల్ ఇన్సెంటివ్స్ జైట్లీ గారు అన్నట్లేదా, మీకు ఎందుకయ్యా ఆ స్టేటస్ కన్నా ఎక్కువ ఇస్తాము అనే దానికి ఒక ప్యాకేజ్ రూపం అనుకోకుండా ఎంత అసలు అట్టగా స్టేటస్ వస్తే ఎంత వస్తుంది,
దానికి రెట్టింపిస్తామని కొందరు హరిబాబు గారు వాళ్ళు చెబుతున్నారు. ఎంత వస్తుందని, ఇది ఎంత వస్తుందని తెలిస్తే అప్పుడు దానికి రెట్టింపు అని అనుకోవచ్చు. అది ఒక యార్డ్ స్టిక్ లేదండి. అది మరి యార్డ్ స్టిక్ ఏది అంటే 1,00,000 కోట్లు వస్తుందా, లేదా 50,000 కోట్లు వస్తుందా, 10,000 కోట్లు వస్తుందా, ఏదో ఒక ఫిగర్ ఉంటే అదొక సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్ ఇస్తారు, ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. ఎంతమంది పెడతారని మనం ఎట్లా కొలబది ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం? అది మరి ఎట్లా దానికి రెట్టింపు అని ఎట్లా చెబుతున్నారు? అంటే ఇవి ఏం చేస్తారంటే మీరు ఒకవేళ పెట్టుకున్న దీనికి వచ్చే తరుణంలో ఉన్నప్పుడు వచ్చే వాటికంటే కంటిన్యూస్ ప్రాసెస్లో మీకు ఇస్తామనే భావంతో చెప్పింటారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం చూసాం, ఆయన లోక్సభ స్పీకర్గా పోయిన తర్వాత బాలయ్య చనిపోయిన తర్వాత లేదా మోడీది అయినప్పుడు లేదా గట్టిగా అసలు ప్రభుత్వం నుంచి మేము వెళ్ళిపోతాం ప్రభుత్వం అన్న స్థాయికి వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చారు. ఎందుకంటే ఈ వాజ్ ద గవర్న్ చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఇది ప్రైమ్ ఏముంటుంది, స్టేట్ డెవలప్ చేసుకున్న ఆతృత అందరికీ ఉంటుంది. విడిపోయి బయటకు చేంజ్ చేస్తారు చెప్పండి, వీళ్ళకి నెసెసిటీ కాదు. బీజేపీకి ఇప్పుడు తెలుగుదేశం లేదు కదా, ఊరికే గట్టిగా మాట్లాడినట్టుగా కనపడాలి అనుకుంటాను. గట్టిగా మాట్లాడకుండా సిన్సియర్ ఎఫర్ట్స్ చేస్తుండొచ్చులేండి. ఇప్పుడు అదే అన్నారు కదా, కాదుగా బయట జనానికి కూడా అవసరం కదా, గట్టిగా మాట్లాడినట్టు కనపడలేదంటే కూడా విమర్శించే మిగతా పార్టీలు మాట్లాడినట్టు, మిగతా పార్టీలు కూడా కనిపించాలి కదా. అది కూడా అంతే, కరెక్ట్. అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిగతా మాట్లాడడానికి ఈయన మాట్లాడే చాలా డిఫరెన్స్. అవును, ఎందుకంటే అతను బాధ్యత రేపు ఎలక్షన్ ఫేస్ చేయాలి. గవర్నింగ్ రావట్లేదని తెలిస్తే ఇంకొంచెం గట్టిగా మాట్లాడుతుంది, వస్తుందని తెలిస్తే ఈనాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హౌస్ లోనే ఉన్నారు. ఏమి ఇది మళ్ళీ రిజైన్ చేసి వైసీపీ కింద ఉన్నారు కదా. మరి అప్పుడు ఈ స్టాండ్ ఆ రోజు ఎందుకు తీసుకోలేదు హౌస్లో? ఆయన గట్టిగా ఎందుకు అపోజ్ చేయలేదు తెలుసు అతను కూడా. కాకపోతే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఊహించి భిన్నమైంది కాబట్టి ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టేసి లబ్ధి పొందాలనే భావంతో లేదా రాజకీయంగా మాట్లాడుతుంది. దానికన్నా ఏదంటే అన్ని పార్టీలు ఇందాక అన్నట్టు లేదా జైట్లీ గారు చెప్పేది, అందరు వెళ్ళారు కదా నిన్న, మీరు వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. మీరు వాళ్ళు అన్నారు 2 అంతలు ఇస్తామని, మీరు అడగండి అయ్యా మీరు ఇస్తే ఎంత వస్తుంది, దాని 2 అంతలు ఎంత తీసుకుంటే బాగుంటుంది. కానీ నేను అనుకుంటాను గవర్నమెంట్ ఇంత ఫర్మ్గా నిన్న కూడా జైట్లీ గారు కీలక ఫైనాన్స్ మినిస్టర్, అందులో థింక్ ట్యాంక్లో కీలక పాత్ర వహించే వ్యక్తి, వెంకయ్యనాయుడు కీలక పాత్ర వహించే వ్యక్తి, వెంకయ్యనాయుడు గారే సభలో రాజ్యసభలో చేసిన వ్యక్తి, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మాట్లాడారు. వీళ్ళిద్దరే ఈనాడు మీమాంసలు ఉన్నప్పుడు లేదా వస్తుందని మీరు ఎట్లా అనుకుంటారు? కాబట్టి దానికన్నా లేదా వాళ్ళ అన్నదానికి అన్నట్లేదా ఇది సెంటిమెంట్ గా మారిపోయింది. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ లాగా వచ్చేది అనేది సెంటిమెంట్ అయిపోయింది. సరే లాంగ్ రన్ లో ఇలాగ పోరాటం 40-50 ఏళ్ళు చూద్దాం మరి తెలంగాణ పోరాటాలు అప్పుడు వస్తాయి. రైట్. అది కృష్ణారెడ్డి గారు కుకట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు హలో. రాఘవరెడ్డి గారు కడప నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారంటే అంతకుముందు ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర అని అంతకుముందు పెద్దగా చేశారు సార్. రాదని తెలిసినా గానీ ప్రజలను రెచ్చగొట్టి ఒక 2 నెలలు పూర్తిగా బంధుతో నిలిపారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేక హోదా రాదనేటట్టు తెలుగుదేశం ఖచ్చితంగా చెప్తుంది, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయినా ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తాము, దానికి కావాల్సినది ఏదైనా చేస్తాము అంటున్నారు. ఆ ప్రత్యేక హోదాల లాభాలు కానీ దీని ఉంటే వచ్చే నష్టాలు కానీ ఏం చెప్పడం లేదు, కరెక్ట్ గా చెప్పడం లేదు. రాదందించినప్పుడు దాని వల్ల పోరాడడం ఎందుకు సార్? ముందుగానే ప్రత్యేక హోదా ఇవ్వరని ఒకటే మాట చెప్పేస్తే ఈ ప్రజల కన్ఫ్యూజన్ అనేది లేకుండా పోతుంది. మళ్ళీ ఇబ్బందులు అంటే చెప్పే ధైర్యం వాళ్ళకి ఉండాలి, వినే ఓపిక వీళ్ళకి ఉండాలి కదా. చెప్పేది అట్లా చెప్పగలుగుతారా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా ఇది ఇట్లా అని చెప్పే పరిస్థితి లేదు కదా. లేదంటే మళ్ళీ 3 నెలలు 4 నెలలు బంధుత్వం ఈ రాష్ట్రం అంతా అనవసరంగా వేస్ట్ కదా సార్. అవును, కరెక్టే మీరు చెప్పేది ప్రాక్టికల్ యాంగిల్. కానీ రాజకీయ పార్టీలు మరి అధికారం ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారం లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం కదా. రైట్. రాఘవరెడ్డి గారు మరొకరు కడప నుంచి. రైట్. విశ్వరూప్ గారు మాట్లాడు. ఇప్పుడు ఇందాక పెద్దలు ఇంద్రసేనారెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ చెప్పింది అని నిర్భయంగా ఒప్పుకున్నారు. దాన్ని నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఆయన. కానీ ఇంద్రసేనారెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు మేము చెప్పాం. ఈవేళ అప్పుడు వీళ్ళు అడిగారు, అడిగే స్థాయిలో వీళ్ళు ఉన్నారు, అడిగారు, అప్పుడు మేము అభినందించాం. ఈరోజు ఇచ్చే స్థాయిలో వీళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ చేయలేని పరిస్థితిని కాంగ్రెస్ చెప్పిన విషయం మీకు తెలుసు. వీళ్ళు అధికారం నుండి ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తామంటున్నారు. ఇంకా చంద్రశేఖర్ గారు వాళ్ళైతే చేసే పరిస్థితి లేదని కేంద్ర మంత్రులు అన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి మాట నమ్మాలా, అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి మాట నమ్మాలా, ఇంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాలి? అడగండి మరి. ఇప్పుడు అధికారంలో కేంద్ర మంత్రి సాక్షాత్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు అయ్యి ప్రశ్నే లేదన్నారు. వీళ్ళ అధికార పార్టీ కోయిలేషన్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ దివాకర్ రెడ్డి గారు సాక్షాత్తు మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారికి సమీక్ష సమావేశానికి వెళ్తూ విజయవాడలో మాట్లాడుతూ ఈ విషయం చంద్రబాబు నాయుడు
నాయుడు కూడా తెలుసు ఇది అయ్యే ప్రసక్తే కాదు, మాకు అందరూ తెలుసు, మేమేం చేయలేం పోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా వీళ్ళు ఎందుకు ప్రజలు మభ్య పెడుతున్నారు? కాదని డైరెక్ట్గా నిర్దక్షిణంగా వాళ్ళు చెప్పినప్పుడు ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కాదు దాన్ని వదిలిపెట్టని చెప్తే ఒక క్లారిటీ వస్తుంది ప్రజల్లో. ప్రజలు లేనిపోని ఆందోళన ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల పక్షం పోరాడవలసిన నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. మా బాధ్యత రాదని తెలిసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అడవాడు చేస్తారు కదా, అది ఎలాగొద్దు. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాన్ని విభజించే ప్రశ్నే లేదని ఆనాడు ఇందిరాగాంధీ కూడా పార్లమెంట్ రాదని చెప్పినా కూడా ఈవేళ పోరాటాల వల్ల కానీ ప్రజా పోరాటాల వల్ల కానీ సమాచారంగా వస్తాయి. కాబట్టి పోరాట వల్లే సాధించగలం తప్ప మౌనంగా కూర్చునే ప్రశ్న ఉండదు కదా. పోరాటాల సాధించాల్సిన అవసరం ఉంది. వారికి స్ట్రేట్గా ఒక్కటే, ఎక్కడైనా సరే ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది, ప్రత్యేకమైనటువంటి హోదా అనేటువంటిది మేము సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇవ్వము అని చెప్పి ఎక్కడన్నా వరబాటం ఎక్కడైనా చెప్పారు? లేదు లేదు లేదు, వారు చెప్పలేదు. నేను అనేది మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని 14th ఫైనాన్స్ కమిషన్లో మాట్లాడతామని చెప్పారు, కానీ మేము ఇవ్వమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. మీరు ఊహించుకొని ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పినారు ఏంటిది అనేటువంటి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా చెప్పారా? ఇంద్రసేన్ గారు నేను అనేది ఖచ్చితంగా సార్ అన్న ఒక నిమిషం. హోంమంత్రి గారు సాక్షాత్తు డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఇంద్రజిత్ సింగ్ గారు ప్రణాళిక సంఘం మాట్లాడుతూ ఇకడపై ఏ రాష్ట్రాన్ని కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా లోక్సభలో చెప్పారు. ఆయన ముందే చెప్పారు, ఇందిరాగాంధీ అసలు సార్ ఇంకో స్టేట్ విడదీయనే చెప్పారు. తర్వాత అయింది అని చెప్పి మీరే చెప్పారు. ఇందాక కూడా చెప్పారు, ఇంద్రసేనారెడ్డి గారి మాట నేను అభినందిస్తున్నాను. చెప్పిన మాట చెప్పినట్టు అధికారంలో ఉన్న నాయకులు మాత్రం మాట్లాడలేదు. ఇదే స్పష్టంగా వాళ్ళు మాట్లాడితే జనతా పార్టీకి ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ల లోపల ఉంది, ఇంకా 3.5 ఎలక్షన్ మేనిఫెస్టో ఫర్ 5 years. 1 సంవత్సరం 2 నెలలు అయిపోయింది, ఇంకా టైం ఉంది. ఇంత లోపల మేము ప్రకటన చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇంద్రసేనారెడ్డి గారు అన్నారు. అదే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పేసి డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అక్కడ. నిన్న జైట్లీ గారు ఫినాన్స్ మినిస్టర్ అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్ గురించి హౌస్లో వెంకయ్యనాయుడు గారి తర్వాత మాట్లాడిన జైట్లీ గారు నో స్పెషల్ స్ట్రాటజీ, ఇట్ ఈజ్ ఓన్లీ ప్యాకేజ్ అని ఆయన అన్నారు. సో మీరు ముందడుగెళ్తే మీ నాయకత్వం కింద మేము వస్తాం సార్. మిమ్మల్ని మేము తెలంగాణ ఇంద్రసేన రెడ్డిగా చూడటం లే, మా ఆంధ్ర ఇంద్రసేన రెడ్డిగా చూసి మేము ఎట్టి వస్తాం. నాకేమి అభ్యంతరం లేదు. మా పార్టీలో ఉన్నవే నువ్వు అవతల పోయినావు అంటే నేను అనేది నేను రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులుగా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. రైట్, ఓకే. విభజనలో బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలను రెచ్చగొడుతోందన్న తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 80% మంది అవునని 20% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ